లగ్జర్ల ఫార్మా బాధితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ ఎంపీ మాలుద్ కవిత అన్నారు. కేటీఆర్ పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో సరికాదన్నారు. ఎవరిన్ని ఇబ్బందులు పెట్టినా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆమె మేమేం ఊరుకోం, మేము ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి ఆటంకమైనా సరే ఈ మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కేటీఆర్ గారిని తెచ్చుడే గిరిజనులకు అయితే లగచర్ల గ్రామంలో 5 తండావాసులు 700 కుటుంబాల వారికి జరిగే అన్యాయాన్ని వాళ్ళకి అడ్డుకట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ మనోధైర్యం నింపడానికి ఈ మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతం అందరం అవసరం ఉంటే పార్టీల అతీతంగా ఇవాళ మీడియా ముఖంగా మీ అందరికి చెప్తా ఉన్నా, దయచేసి ఏవైతే సంఘాల వారు మీరు రకరకాలుగా అడ్డుకుంటారు, ఎవరు అడ్డుకుంటారు అంటే మన గిరిజన భూములు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి సంఘీభావం చెప్తూ ఉంటే అటువంటి గిరిజనాలను మీరు అడ్డుకుంటారు అంటే మీరు గిరిజనులకు అన్యాయం చేస్తున్నారా లేదా? అన్యాయం చేస్తున్నారా లేదా? అంటే మీరు చేసే పని ఏంది అంటే ప్రజాప్రతినిధులు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఏంది కేటీఆర్ కాస్త ఆడుతూ కొడతావు, ఎందుకు కొడతావు? కేటీఆర్ ఏమన్యాయం చేసినా కొడతాను అంటే నీ ఉద్దేశం ఏంది?